జన్యామ జిల్లా లింగాలగన్పురం మండల కేంద్రంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలేలతో కలిసి మండల కుర్మ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచరాములు, సేవెల్లి సంపత్, చౌదరపల్లి శేఖర్, బల్దే సిద్ధిలింగం, ఓశెట్టి సంపత్, చౌదరపల్లి విజయభాస్కర్, గవ్వల మలేశం, కుర్మ సంఘం కులస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరు పడుతుంది తలెత్తుకొని ధైర్యంగా వస్తుందనే విశ్వాసం నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికొప్పటిగా తప్పులు చేశారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి కంటే ఎక్కువ అవినీతి జరిగింది. అవినీతి కేంద్రీకృతమై ఆ అవినీతిని చేసిన వాళ్ళందరూ ఈరోజు ఏ రకమైన కేసులు ఎదుర్కొంటున్నారో కూడా మనందరం చూస్తున్నాం. అంటే ఒకటే, మీ అందరి సహకార ప్రభుత్వం ఉంటేనే ఈ కార్యక్రమాలను కూడా నెరవేర్చడానికి ఈ నెల జనవరి 26వ తారీఖు నుండి మరి పేద ప్రజలందరికీ రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈజీఎస్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, 20 రోజులకు తగ్గకుండా పనిచేసి కూలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మొదటి విడతగా 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఆ రకంగా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ నడుపుతుంటే ఉంటాయి, వేరే దగ్గర ఉంటాయి. చక్కగా ముళ్ళంతా కూడా నడుముకే ఉంటుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాస్తో కూస్తో ఆర్థికంగా నిలదొక్కున్న కులం ఏదన్నా ఉన్నదంటే అది కుర్మ కులం అని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. నేను ఒక ఊర్లో అడిగాను, మీ ఊర్లో నాకు క్యాష్ కావాలంటే ఎంత దొరుకుతుంది అంటే, మీకు ఎన్ని కావాలని అడిగి, నాకు ఒక 50 లక్షలు. 50 లక్షలు సార్, ₹1,00,000 అని సాయంకాలం వరకు ఇస్తాను. నేనే పరిసరం అయిపోయాను. జానకిపురం అనే ఒక ఊరు ఉంటుందండి, మా ధర్మసాగర్ మండలం జానకిపురం. అంతా యాదవులు ఉంటారు. ప్రతి ఇంటికి 2 ట్రాక్టర్లు ఉంటాయి. 5 ఇండ్ల కలిపి ఒక హార్వెస్టర్ ఉంటుంది. వాళ్ళని చూసి నేనే ఆశ్చర్యపోతే, ఎన్ని డబ్బులు కావాలి సార్, మీకు ₹1,00,000 ఇస్తాము, తర్వాత గెలిచిన తర్వాత మాకు ఇవ్వండి అన్నారు. అవి అంత ఆర్థికంగా వాళ్ళ యాదవులు కానీ కుటుంబాలు కానీ నిలదొక్కునే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం మీ కష్టం, మీ నిబద్ధత అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. చెడు అలవాట్లకు వెళ్ళకండి. కుర్మ కుల బాంధవుల యొక్క అభివృద్ధి విషయంలో కానీ, రాజకీయ అవకాశాల విషయంలో కానీ, మన మండలంలో కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ ఎప్పుడు కూడా మీరు అడిగినంత ఇవ్వలేకున్నా నేను మీ వాటా ప్రకారం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, రేపు ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ రిజర్వేషన్లు ఏ రకంగా వస్తాయో తెలియని పరిస్థితుల్లో మాట చెప్పడం మంచిది కాదు. కాబట్టి ఒకవేళ రిజర్వేషన్లు మీకు అనుకూలంగా వచ్చినట్లయితే తప్పకుండా ప్రాధాన్యత నేను మీకు ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.